అంతకుముందు బుగ్గనతో అంత పరిచయం ఏం లేవు. అంటే సొంత మండలము, ఒకటే నియోజకవర్గము, ఎక్కువగా మీరు తిరుగుతారు. అది కాక చదివారు కూడా బేతంచెర్లలో. సో, అయినా కూడా ఆయన మా ఆల్రెడీ సర్పంచ్‌గా చేశారు వాళ్ళ నేను ఫ్యామిలీ 1 అంతా. ఇయర్ చదివింది చిన్నపిల్లన్నప్పుడన్నా. వాళ్ళంతా ఇప్పుడు వాస్తవంగా గూడా వాళ్ళ ఎడ్యుకేషను వాళ్ళున్నప్పుడు చిన్నగున్నప్పుడు బేతంచెర్ల ఎడ్యుకేషన్ ఎప్పుడు ఉండదు వాళ్ళది. ఎక్కడో వాళ్ళ ఎడ్యుకేషన్‌లంతా ఎక్కడో మళ్ళీ హైదరాబాద్, గిదరాబాద్ ఉండింటాయి. తర్వాత వాళ్ళ బంగ్లాలు చూసుంటారు మీరెప్పుడు గూడా. బంగ్లాలలో లోపలికి పోతే ఎవరు గూడా వాళ్ళని చూసినోళ్ళు దాదాపు ఇప్పటి వరకు గూడా చాలామంది చాలా అరుదు. ఆయన అంటే రాజకీయాల్లోకి వచ్చినాడు గానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్‌ని గూడా ఎవరు చూసుండరు. ఇప్పటి వరకు నేను వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ డాటర్‌ని గాని, వాళ్ళ మిసెస్‌ని గాని నేనే గాదు డోన్ నియోజకవర్గంలో చాలామంది చూసుంటారు. అరుదు. సో, ఎన్నెన్ని కుటుంబం అంతా రాజకీయానికి దూరంగా ఉంటది. ఆ! కేవలం రాజారెడ్డి గారు రాజారెడ్డి మాత్రమే. గారు మాత్రం ఉంటారు. అది గూడా నాకు డైరెక్ట్ జగన్ గారు వాళ్ళ ఇంట్లోనే ఈయన ఉంటే బాగుంటది. మీరు ఆలోచించి గెలిపియండి. నేను వద్దనుకున్న తర్వాతనే. సుజాతమ్మ మీద నేను ఎప్పుడైతే పోటీ చేయకూడదు అనుకున్న తర్వాతనే ఆయన ఇంక ఎవరు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మీ ఇష్టం సార్ ఎవరు పెట్టినా చేస్తానడంలో బుగ్గని తీసుకొచ్చి నువ్వు గెలిపేయాలని మళ్ళీ ఎందుకంటే ఈ 2 మండలాలు తర్వాత డోన్ టౌన్ అంతా మీదే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అంటే పంపిస్తా అన్నాడు. నాకైతే అభ్యంతరం లేదు సార్ చేస్తానని చెప్పినాను. అప్పుడు కూడా ఆ టైంలో కూడా అప్పుడు ఇట్లనే ఇండైరెక్ట్గా కోట్లకి గ్రూపులు కూడా 2 సపోర్ట్ చేసుకోవడం కూడా జరిగింది 2014లో. అయినా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని మీదకేసుకొని ఎలక్షన్ నడపడం కూడా జరిగింది. సో, గెలిపించడం కూడా జరిగింది. మీరు ఒక పక్క కోట్ల కుటుంబం, మీకు రాజకీయం నేర్పించిన కుటుంబం, రాజకీయం నడిపించిన కుటుంబం. ఒక సైడ్ తర్వాత కేఈ కుటుంబం. ఈ 2 కుటుంబాలు కూడా కలిసాయి. వాళ్ళను ధీటుగా ఎదుర్కొని రాజారెడ్డికి మద్దతుగా అప్పుడు ఎలా సాగింది అప్పుడంతా? ఎక్కడ ఏదైనా పార్టీ అన్నా, పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం కార్యకర్తల్లో ఎప్పుడైతే వస్తదో, ఏ లీడర్ల వేవు ఇవి ఇవన్నీ పనిచేయవన్న వాస్తవంగా. ఎందుకంటే 2014 అంతా టీడీపీ వచ్చింది. కానీ డోన్ మాత్రము వైసీపీ వైసీపీ వచ్చిందన్న. వచ్చింది. అంటే దానికి ఒక ఉనికి అన్న బేతంచెర్ల మండలం కూడా ఆయనకు మంచి వాళ్ళ ఫ్యామిలీకి మంచిగా ఉండేది అప్పుడు. ఇప్పుడంటే లేదు కానీ అప్పుడైతే బాగుండేది. ఇక్కడ కూడా సింపతి. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం ఒక సింపతి. ఆ సింపతి కూడా బాగా పనిచేయడం జరిగింది. అందువల్లనే నేనొక్కడిని ఏదో చేసినానని కాదు కానీ కార్యకర్తలలో ఉత్సాహం ఉండింది. తర్వాత రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఒకసారి చూడాలనే ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆయన గెలవడం జరిగింది. సో 2014, 19 బుగ్గన రాజేంద్ర రెడ్డి అండగా నిలిచిన ధర్మవరం సుబ్బారెడ్డి ఎందుకు ఒక్కసారిగా ఆయన నుంచి పక్కకి వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది? ఒకటి ఎవరికైనా పొలిటికల్‌లో ఒకటి ఉంటదన్న ఎప్పుడన్నా కూడా. ఆయన వాడుకున్నాడు మమ్మల్ని. అన్ని రకాలుగా వాడుకున్నాడు. మా ఫ్యామిలీని వాడుకున్నాడు అన్ని రకాలుగా. అందరం కష్టం చేసినాం. వాళ్ళ ఫ్యామిలీ బయటకొచ్చి క్యాన్వాస్ చేయకుంటే కూడా నేను మా మరదళ్ళతో అందరితో కూడా క్యాన్వాస్ చేపించిన పరిస్థితి కూడా. ఎందుకంటే మనం ఈడ ఖచ్చితంగా ఒక మాట ఇస్తే మాట మీద ఉండాలనే ఉద్దేశంతో మా తమ్ముడు, మా కుటుంబ సభ్యులందరం కూడా కలిసికట్టుగా ఆయనను గెలిపించిన తర్వాత ఆయన ఒక స్టేజ్‌కొచ్చినాడు. ఏ రోజైనా కూడా ఇక్కడ వీడుంటే నాకు డైరెక్ట్‌గా కార్యకర్తలు ఆయన దగ్గర పోవట్లేదన్న మెయిన్ పరిస్థితి ఏముందంటే, అందరూ ఇక్కడ ఉన్నాను కాబట్టి నా దగ్గరకు వచ్చేవాళ్ళు. అది జీర్ణించుకోలేక ఆయన ఏదో రకంగా బయటకు దొబ్బాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచించి బయటకు నూకడం జరిగింది. ఆ తర్వాత అంతా నాకు మంచే జరిగిందన్న. వైసీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇద్దరు కూడా కలిసి ప్రయాణం చేశారు. ధర్మవరం సుబ్బారెడ్డి, రాజారెడ్డి. అలాగే కలిసి నడిచారు, కలిసి విజయాలను అందుకున్నారు. కానీ ఇప్పుడు రాజారెడ్డికి సరైన ప్రత్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి అంటే ఏం చెప్తారు? ఆయన కలగని లేదన్న. వాస్తవంగా కూడా నన్ను బయటకు పంపించి ఇట్లా పరిస్థితి వస్తుందంటే నన్ను బయటకు పంపాడు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు ఆయన దగ్గర ఏదో రకంగా పెట్టుకునేవాడు. ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి 40 ఏళ్ళ నుంచి కోట్లకి కుటుంబాలు తప్పితే ఇక్కడ రాజకీయాలు ఎవరు చేయరు కదా, వాళ్ళే ఉంటారన్న ఉద్దేశంతో నన్ను ఎక్కడ లేకుండా కొట్టడానికి ఆలోచించినాడు తప్పితే తిరిగి నేను ఇప్పుడు జగన్ గారికి శర్మిలమ్మ ఎట్లా బాణం వస్తుందో ఆయనకు తెలియదు. నేను ఇట్లా వస్తానని చెప్పి ఆయనకు తెలియక జరిగిన పరిస్థితి వాస్తవం కూడా. మీరు ఈ మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళనంటే మీరు వైసీపీలో ఉన్నప్పుడు కానివ్వండి, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానివ్వండి, అప్పుడు టీడీపీ అంటే రాజకీయంగా ప్రత్యర్థులు టీడీపీ చాలా మందిని కూడా ఇబ్బంది పెట్టారనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. అయినా మీరు అజాత శత్రువు అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే టీడీపీలో కొనసాగుతున్నారు. మరి ఆ కార్యకర్తలు ఆ రోజు మీ వల్ల ఇబ్బంది పడినారు అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళందరూ కూడా మీరు టీడీపీలోకి వచ్చినాక సహకరించేటటువంటి పరిస్థితి ఉందా? వాళ్ళందరినీ కూడా మీరు కలుపుకొని పోతున్నారా? ఖచ్చితంగా 1 or 2% ఏముందంటే ఎక్కడైనా కొద్దిమంది ఉంటారు అన్నట్లు వాళ్ళు. ఎందుకంటే డిఫరెంట్ నేచర్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళని ఆడించే వాళ్ళే ఉంటారు. వేరే సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి రాజకీయాల్లో. అట్లా 1 or 2% కాకుండా అందరినీ కూడా నాకు ఎట్లా
నేను మామూలుగా ఈ రోజు వరకు కూడా నాకేదో ఇన్ఛార్జ్ ఇచ్చినారు, అభ్యర్థిగా ప్రకటించినారు, నేను ఒక లీడర్ అని ఎప్పుడు కూడా నేను ఆ బిహేవియర్ నా దగ్గర లేదు, ఎక్కడ కూడా లేదు. అందరం ఒక కుటుంబ సభ్యులం, ఇది ఒక పార్టీ, ఇది ఒక ఇల్లు, అందరం కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో కార్యకర్తలతో నేను పోతాను తప్పితే ఎప్పుడు కూడా ఈ రోజు వరకు నాకు ఆ చెడు పేరు లేదన్న. కాంగ్రెస్లో కానీ ఇటు వైసీపీలో కానీ అంటే మీతో కలిసినటువంటి ప్రయాణం చేసిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈరోజు మీకు టికెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీతో కలిసి నడిచేందుకు టీడీపీలో ఏమైనా సిద్ధంగా ఉన్నారు? ఖచ్చితంగా ఉంటారన్న. వచ్చారా ఇప్పటి వరకు ఏమన్నా? ఖచ్చితంగా ఇప్పుడు వరకు వచ్చారు. ఇంకా వచ్చే వాళ్ళు కూడా దాదాపు ఇప్పుడు ఈ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ఇవాళకల్లా ఆయన ఇల్లు కాలవుతుండే నా వాస్తవ పరిస్థితి. బుగ్గన రాజేంద్ర రెడ్డి ఇల్లు కాలైపోయేది. ఒకటి ఈ ఈ చిన్న డిస్టర్బెన్స్ క్లియర్ అయితే ఆయన వలలేసి పట్టుకున్నా కూడా ఆగరన్న, అదైతే వాస్తవ పరిస్థితి. అంటే మీ వ్యక్తిగత అభిప్రాయంగా ఒకప్పుడు కోట్ల కేయి కుటుంబాలకు సంబంధించి వాళ్ళ మధ్యలో ఎన్నో కుటుంబాలు నలిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, చిన్న చితకవి. సో వాళ్ళ కలయికను డోన్ ప్రజలు కానీ అంటే మీరు కానీ వ్యక్తిగతంగా ఏ రకంగా చూస్తారు? నేనైతే ఎందుకంటే పెద్ద కుటుంబాల గురించి ప్రస్తావించను కానీ నా బయట ప్రజలు మాత్రం ఖచ్చితంగా మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్న వాస్తవ పరిస్థితి. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా మనం అందరం చూసినాము ఏం జరిగిందని చెప్పని. ఇవన్నీ కూడా మనం ఏదో పై కలయికలు వాళ్ళు కూడా ఇద్దరు వాస్తవంగా నాకు తెలిసి అయితే పై కలయికలే ఉంటాయి కానీ లోపలైతే కలిసిండరు అనే ఒక పరిస్థితి అయితే నాకు కూడా కనపడుతుంది.